అత్తయ్య, ఏంటి మీరు చేసిన పని? మావయ్య గారికి నచ్చ చెప్పాల్సింది పోయి మీరు నకిలీ అత్తయ్య గారిలో మావయ్య గారితో గొడవ పడ్డారు. మీరు మావయ్యతో గొడవ పడకుండా నిదానంగా చెప్పుండాల్సింది కదా. సారీ అమ్మా, కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. తను ఆరతిని తీసుకురాకుండా ఊరుకోరమ్మా. ఎందుకంటే ఆమె ఆయన పిల్లలకు తల్లి. పర్వాలేదులే, సర్దుకుపోతాం. నేను ఆర్తిని చెల్లెలనుకుంటాను, కలిసే ఉంటాం. అయినా కూడా మన ఇంట్లో ఉండటానికి రూమ్లు చాలానే ఉన్నాయి కదా. కానీ అత్తయ్య గారు, మీరు నువ్వు నా గురించి ఆలోచించకమ్మా. నేను ఇలాగే ఈ ఇంట్లో ఏదొక మూల పడుంటాను. చూడు లవ్లీ, ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళగలనమ్మా? అత్తయ్య గారు, అత్తయ్య గారు ఇంకా నిద్రపోతున్నారే. అత్తయ్య, అత్తయ్య, మీరేంటి ఇంత పొద్దెక్కే వరకు నిద్రపోతున్నారు? అత్తయ్య లేవండి, టైం 5 అయిపోయింది. ఏంటమ్మా నీ గోల? ఓ, ఇంకా 5 కదా. కానీ అత్తయ్య గారు, మీరు 5 గంటలకే లేస్తారు కదా, మర్చిపోయారా? మర్చిపోలేదు, గుర్తుందిలే. అత్తయ్య గారు లేవండి, పూజకి టైం అయిపోతుంది. అరే, అసలు ఈ పూజ ఎవరమ్మా తల్లి? అత్తయ్య, జోక్ చేస్తున్నారేంటి? నేను పూజ గురించి చెప్తున్నాను. అయ్యో, ఇంత పొద్దున్నే ఆ పూజ ఎక్కడి నుంచి వచ్చింది? అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? మీరే కదా పొద్దున్నే లేచి పూజ చేయడం అందరికీ నేర్పించారు. ఇప్పుడు మీరే మర్చిపోయారా? మీరు బందీగా ఉన్నప్పుడు పూజ చేయడం మానేశారా? అయ్యో, నేను మర్చిపోయాను. మరేం లేదమ్మా, అక్కడ గదిలో ఉన్నప్పుడు టైమే తెలిసేది కాదు. పగలనగా రాత్రనక నేను ప్రతి క్షణం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అందుకేనమ్మా గుర్తులేదు. అత్తయ్య, పర్వాలేదులేండి, కాలంతో పాటు అన్ని సర్దుకుంటాయి. అత్తయ్య, నేను వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేస్తాను, మీరు త్వరగా వచ్చేయండి. ఎన్ని కష్టాలు వచ్చాయి. గాడ్, ఇలా అయితే ఎలా ఉండగలను? అత్తయ్య, మీకు గుర్తుందా, పూజకు ముందు సరస్వతి స్తుతి పాడి వినిపించేవారు? అవును లవ్లీ, నాకు బాగా గుర్తుంది. అత్తయ్య, ఒకసారి పాడండి. చాలా రోజుల తర్వాత నాకు అదృష్టం వచ్చింది, పాడండి. పాడతాను పాడతాను, ఇప్పుడే ఇప్పుడే. ఇది సరిపోవట్లేదమ్మా, నువ్వు వేసుకోలే చాలు. అలాగే అత్తయ్య. జై సరస్వతి మాతా, త్రిభువన విఖ్యాత. జై సరస్వతి మాతా. అదేంటంటేనమ్మా, చాలా సంవత్సరాలైంది కదా, అది గుర్తు రావట్లేదు. గొంతు కూడా పాడైంది, పాడలేకపోతున్నాను. పర్వాలేదులే అత్తయ్య.
అత్తయ్య, మీకు ఈ విషయం గుర్తుందా? మాకు పెళ్లిళ్ళై ఈ ఇంట్లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన రోజు మీరు మా చేత ఎంతో తీయగా పాయసం వండించారు. అలా చేయడం వల్ల మా జీవితాలు ఆనందంగా ఉంటాయని మీరే చెప్పారు. అత్తయ్య గారు, మీ అంత రుచిగా పాయసాన్ని మా 5గురిలో ఎవ్వరూ వండలేకపోయేవాళ్ళం. అత్తయ్య ప్లీజ్, మీరు ఆ పాయసం వండే రెసిపీ నాకు చెప్పరు? ఈ రోజు మీకు ఆ పాయసం వండి పెడతాను. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ 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 అత్తయ్య ప్లీజ్. అది పాయసం అదేంటంటే లవ్లీ, ఇన్ని సంవత్సరాలు అయింది కదా, అది నాకు గుర్తు రావట్లేదు. గుర్తొచ్చింది. చాలా ఈజీ. గ్యాస్ వెలిగించు, దాని మీద గిన్నె పెట్టు, తర్వాత గిన్నెలో బియ్యం వెయ్యి, ఆ తర్వాత సేమియా వెయ్యి, ఆ తర్వాత నీళ్లు పోసి 4 స్పూన్ల పాలు పోసి. అత్తయ్య, అది 3-4 స్పూన్ల పాలు పాయసంలోకి. లవ్లీ లవ్లీ నాకు లవ్లీ కళ్ళు తిరుగుతున్నాయి. నేను నా గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి. నేను తర్వాత చెప్తాను. ఒక పని చెయ్యి, రెసిపీ బుక్ ఉంది కదా, దాంట్లో చూడు, సరేనా? ఏంటి మీనాక్షి, చూసుకున్నాను లేవా? అత్తయ్య గారు, నేను హై హీల్స్ వేసుకున్నాను. వేసుకున్నప్పటి నుంచి చాలా పొడుగైపోయినట్టున్నాను. ఐమ్ సారీ. అత్తయ్య గారు, మీరు ఇంత పొద్దున్నే తయారై ఎక్కడికి వెళ్తున్నారు? వై మీనా డార్లింగ్, నేను తయారు కాకూడదా? నీకేమైనా ప్రాబ్లంగా ఉందా? ఆఫ్ కోర్స్ నో ప్రాబ్లం అత్తయ్య. అది నేను మాట వరుసకి అడిగాను అంతేలేండి. బై ద వే, మీరు ఎలాగో కలిసారు కదా, ఇప్పుడే చెప్పేస్తాను. అదే, మేము లండన్ లో విల్లా కట్టిస్తున్నాం కదా, అది రెడీ అయిపోయింది. త్వరలోనే మేమందరం అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అందుకని నేను డిసైడ్ అయ్యాను. అదే ఈ ఇంట్లో మేము పార్టీ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. కిట్టి పార్టీ. వావ్ మీనా, సరదాగా ఉంటుంది. అందుకని అత్తయ్య, మిమ్మల్ని అడగకుండానే నేను మా ఫ్రెండ్స్ తో పాటు మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేసేసాను. ఓ మిన్నీ, సో స్వీట్ ఆఫ్ యూ. ఐ నో. నిజంగా చాలా ఎంజాయ్ చేద్దాం, చాలా. సరే, నీకు పార్టీ చేస్తే ఆనందంగా ఉంటుంది కదా, అయితే చేసుకో. నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? తనకేమైంది? ఈ అత్తయ్య గారు అసలు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలీదు. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పార్టీ అత్తయ్యకి అగ్ని పరీక్ష లాంటిది. ఈ పార్టీలో అత్తయ్య తన నిజ స్వరూపం ఏంటో తనే బయట పెడుతుంది. మీకోసమే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ కమ్ ఇన్. సారీ మిసెస్ కౌశిక్, నన్నేం చేయమంటారు? ఆగ్రాలో తాజ్ మహల్ కి బిడ్డింగ్ జరుగుతోంది. ఆ పనుల్లో బిజీగా ఉన్నాను. నిజంగానా? నాకు తెలీదు. మిస్టర్ వెనివర్ గారు తాజ్ మహల్ కొనాలని ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. తన 1 and only డాటర్ కి గిఫ్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. సారీ మిసెస్ వెనివర్, ఇట్ ఇస్ టూ లేట్ నౌ. ద ఆక్షన్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. ఇక తాజ్ మహల్ నా సొంతం అయిపోయినట్టే. నేనే అందరికన్నా ఎక్కువ బిడ్డింగ్ వేశాను. మీ అందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. ఇంకో 5 నిమిషాల్లో తాజ్ మహల్ బిడ్డింగ్ క్లోజ్ అయిపోతుంది. టైం ఓవర్. బిడ్డింగ్ క్లోజ్ అయిపోయింది. ఇదంతా ఈ లలితాదేవి వల్లే జరిగింది. బెట్టింగ్ క్లోజ్ అయిందని ఇవిడ చెప్పకుండా ఉంటే మనం కూడా వేసేవాళ్ళం. చెప్పినంత మాత్రాన మీరేం చేయగలరు చెప్పండి?
మీకున్న స్తోమతకి అలాంటివి కొనగలరా ఏమిటి? చూడండి, మీరు మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. దానే ఉంది, కోహినూర్ వజ్రం పేరు విన్నారు కదా? ప్రపంచంలోకెల్లా ఖరీదైన వజ్రం. బ్రిటిషర్స్ మన దగ్గర దోచుకుని లండన్ తీసుకెళ్లారు. నేనే పోయినసారి దానికి వెడ్డింగ్ వేశాను. మీనాక్షి, మీనాక్షి, నాకు ముందే చెప్పుంటే నేను బిడ్డింగ్ వేసేదాన్ని, దాన్ని సొంతం చేసుకుని ఉండేదాన్ని. అలా చూస్తున్నావేంటి మీనాక్షి? నువ్వు నాకు ముందే చెప్పుంటే కోహినూర్ డైమండ్ కి బిడ్డింగ్ వేద్దామని నేను ఇలా ఐఫిల్ టవర్ కి బిడ్డింగ్ వేద్దాం అనుకునేదాన్ని కాదు. అయినా ఈ కౌశిక్ నిలయంలో ఉండి ఉండి నాకు విసుగొచ్చేసింది. మిస్సెస్ కౌశల్యాదేవి, మీకోసం ఒక బెటర్ ఆప్షన్ చెప్తాను. ఏంటి? ఇక్కడ మన ఊర్లోనే ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, నీ మొహం చూడగానే వెంటనే అడ్మిట్ చేసుకుంటారు. నాది కూడా ఒక సజెషన్ ఉంది. ఏం లేదు, ఆ మెంటల్ హాస్పిటల్ కి మనందరం కలిసి వెళ్ళామనుకో, సరదాగా ఉంటుంది. ఓ స్వీటీ, ఐ లవ్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నువ్వు లేకపోతే పార్టీలో సరదాగా ఉండేది కాదు, మా అందరికి ఎంతో బోర్ కొట్టేసేది. Oh, really? సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీనాక్షి, ఎప్పుడు ఏడుస్తూ కూర్చునే కమల ఎక్కడుంది? కనిపించట్లేదు. అదిగో, తనని తలుచుకున్నామో లేదో వచ్చేసింది. కమల, లవ్లీ ఎక్కడుంది? తను పనుందని చెప్పి బయటికి వెళ్ళింది. హలో గైస్, ఐఎమ్ ఇన్ ద హౌస్. ఐఎమ్ బ్యాక్. ఆంటీ, మీరు బాగానే ఉన్నారు కదా? ఆర్ యు ఆల్ రైట్? మీరు ఈ వేషంలో తిరుగుతున్నారేంటి? ఓ అదా, స్పేస్ కి వెళ్ళొస్తున్నాను కదా. గ్రావిటీ లేకుండా స్పేస్ లో నడిచి నడిచి నాకు ఇలాగే అలవాటైపోయింది. అందుకే ఇక్కడ కూడా అలాగే నడుస్తున్నాను. ఓ గాడ్, మీరు గబ్బిలం లాగా గాల్లోకి వేలాడుతూనే ఉంటారా? చూడండి వియంకులు గారు, నేల మీద నివసిస్తూ ఉండే మనుషులు మార్స్ లో ఉండే మాలాంటి వాళ్లపై జోకులు వెయ్యకూడదు. చిన్నవాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. అయ్యో, నేను సరదా కన్నాను, మీ కోపం వచ్చినట్టుంది. నా ఆలోచనలన్నీ నేలపై నుండే మీలాగా చిన్న చిన్నవిగా ఉండవులేండి. ఎనీవేస్, కమలా, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. వాట్ ఇస్ దిస్? ఇది స్పేస్ లోని ఎయిర్. దీన్ని పీల్చావంటే నువ్వు ఎప్పటికీ ముసల్దానివి కానే కావు. అర్థమైందా? ఎలా ఉంది? చాలా బాగుంది. మీరెవరి కోసం చూస్తున్నారు? లవ్లీ కోసమేనా? తను ఇలాంటి పార్టీస్ కి అటెండ్ కాదులేండి. అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. పార్టీని ఎంజాయ్ చేద్దాం రండి. ఓ, కబుర్లు చెప్పుకుంది చాలండి, ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడదాం. ఛాన్స్ దొరికినప్పుడు ఎంజాయ్ చేయాలి. లవ్లీ ఎలాగో ఇక్కడ లేదు, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నా దగ్గర ఒక న్యూ గేమ్ ఉంది. మనం అందరం కలిసి ఒకరి తలపై యాపిల్ పెడదాం, మిగిలిన వాళ్ళందరం దాన్ని బాల్ తో పడగొడదాం. బాగుంది, చాలా బాగుంది. ఓ ఎస్ ఎస్ ఎస్. మనం ఇప్పుడు యాపిల్ పెట్టబోయేది అది ఎవరంటే లవ్లీ వాళ్ళ స్పేస్ బ్రిటన్ మామ్. ఎస్. ఓకే. కానివ్వండి, త్వరగా పడగొట్టండి. హిట్ చేయాలి. ఓ మై గాడ్, యు ఓల్డ్ లేడీ,
నువ్వు కావాలని నన్ను కొట్టావు కదూ? ఎవరే ఓల్డ్ లేడీ? నువ్వే ఓల్డ్ లేడీ. నీ కూతురే ఓల్డ్ లేడీ. నాతో నేను పెట్టుకుంటావా? నీ అంత తేల్చేస్తానుండు. ఆంటీ గారు ప్లీజ్ శాంతించండి, శాంతించండి. ఆంటీ డీప్ బ్రీతింగ్. మీ మేకప్ పాడైపోతుంది. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. వదిలేయండి. చిన్నపిల్ల ఆటలో ఆడింది చాలు. పదండి, అందరం కలిసి కార్డ్స్ ఆడదాం. ఓకే ఓకే, అలాగే. లెట్స్ ప్లే లైక్ గ్యాంగ్స్టర్స్. ఓ మిసెస్ కౌశిక్, యు ఆర్ నాట్ జాయినింగ్ us? నేను కాస్త లవ్లీ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. తాను వచ్చేస్తుందిలేండి. తనేమైనా చిన్నపిల్ల? సర్లే కానివ్వండి. మీరంతా ఇంత బలవంతం చేస్తుంటే నేను కాదని ఎలా అనగలను? పదండి, నేను జాయిన్ అవుతాను. స్పేస్ లోనే ఉండడం వల్ల ఇంట్లో వేసే లైట్ కి కూడా నా కళ్ళు మండిపోతున్నాయి. పదండి, స్టార్ట్ చేద్దాం. గ్రేట్ జాబ్. నేను ఇంతకాలంగా మిమ్మల్ని చూసినప్పుడల్లా మీకు వయసు దాచుకోవడం మాత్రమే వచ్చనుకున్నాను, కానీ మీకు కార్డ్స్ దాచిపెట్టడం కూడా తెలుసు. అసలు మీరు నా టాలెంట్ పూర్తిగా చూడలేదు కదూ. నేను చాలా తెలివిగలదాన్ని. ఆడండి ఆడండి. రాబీ స్టాప్. హూ ఇస్ షీ? ఎవరు తను? తను కొత్తగా జాయిన్ అయిన ట్రైనీ. నేను రాబీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. తను శాండీని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక నేనే మీ అందరికీ సేవలు చేస్తాను. ఓకే వాట్ ఎవర్. సర్వ్ యూ. చూడు, నీ కళ్ళతోనే వాళ్ళేం చేస్తున్నారో చూడు. ఇంత వయసు వచ్చిన తర్వాత కృష్ణారామ అనుకోకుండా పేకాట ఆడుతున్నారు. పేకాట. ఇది చూడ్డానికైనా నేను బతుకున్నాను ఇంకా. ఓ, ఇది లేకపోతే చాలా కష్టం. కానివ్వండి, లెట్స్ స్టార్ట్. కానివ్వండి, షో. చూడండి, ఇక నేను బయలుదేరుతాను. నేను అలసిపోయాను. ఈ రోజుకి చాలు. ఇదిగో 4 కోట్ల రూపాయలు నా పందెం. ఇదిగో నా తరపున డబుల్ పందెం. అత్తయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? చూస్తుంటే అత్తయ్య గారు ఇంటి మొత్తాన్ని ఖాళీ చేసేటట్టున్నారు. నా వైపు మాత్రం చూడకండి. మీకు ఇంకా నేను డబ్బులు ఇవ్వలేను. సర్లే పర్లేదు, నేను గౌరీని పందెంగా కాస్తాను. ఈ కౌసల్యాదేవికి తెలిసిందల్లా ఒక్కటే, అది గెలవడం. కేవలం గెలవడం. దానికోసం నేను ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్ధమే.
కమాన్ షో. పోసి సిగ్గుమాలిందానా, మేమేం తప్పు చేసామనే మా మీద ఇలా పగ తీర్చుకుంటున్నావు? నీ పిల్లలతో పాటు నీ మనవడు మనవరాన్ని కూడా తనకు అప్పగించేశావు. అరే ఎక్కడైనా దూకి చావచ్చు కదా. నోరు ముయ్యవే ముసల్దానా, నిన్ను కూడా పందులో పెడతాను. నీ మిగిలిన జీవితాన్ని ఈ ముసల్దానికి సేవ చేసుకుంటూ